అండి. మార్నింగ్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలంటే రాత్రే ఆలోచించుకుంటాం కదండీ! మార్నింగ్ ఏం కూర చేయాలి? వంట త్వరగా అవుతుందా లేదా అని ఆలోచిస్తాం కదండీ! అలా కాకుండా 5 నిమిషాల్లో అయిపోయే కూర చూపిస్తున్నాను. చేయండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. అయితే కాబోలి శనగ అయితే రాత్రి నీటిలో నానబెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఉదయాన్నే కుక్కర్‌లో వేసుకొని నీళ్లు వేసుకొని 2 క్యారెట్లు అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కుక్కర్ చల్లగా అయిన తర్వాత పక్కన దించుకోవాలి. కుక్కర్ చల్లగా అయిన తర్వాత మూత తీసుకుంటే క్యారెట్, కాబూలి శనగ చక్కగా ఉడికిపోతాయి. ఇలా కన్నాల గిన్నెలో వేసుకుంటే నీళ్ళన్నీ వడకట్టేసుకోవచ్చండి. కళాయిలోకి అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్లోకి పోపు దినుసులు, కట్ చేసుకున్న ఎండుమిరపకాయలు, దంచుకున్న వెల్లుల్లి, కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఒకే ఒక ఉల్లిపాయ అండి నిలువుగా సన్నగా కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా ఇంగువ వేసుకుంటే శనగలు కదండి వేగం అరుగుతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూన్ కారం, కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపోయినంత ఉప్పు, కొంచెం ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. బాగా కలుపుకుంటే ఆయిల్లో కారం కదా మంచి కలర్ వస్తుందండి. ఇలా మంచి కలర్ ఎప్పుడైతే వచ్చిందో మనం ఉడికించుకొని ఉంచుకున్నాం కదా కాబూలి శనగ, క్యారెట్ వేసుకొని మరో 5 నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను కొబ్బరి తురుము అయితే తురుము ఉంచుకున్నానండి. కొబ్బరి తురుము కూడా వేసుకొని మరో 2 నిమిషాలు స్టవ్ లో ఫ్లేమ్ పెట్టుకొని నిదానంగా కలుపుకోవాలి. అంటే కొబ్బరి తురుము వేసాం కాబట్టి మాడిపోకుండా చూసుకోవాలండి. మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి. 5 నిమిషాల్లోనైతే కూర రెడీ అయిపోతుందండి. లంచ్ బాక్స్లోకి అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. త్వరగా అయిపోతుంది. ఒక్కసారి ట్రై చేయండి. చాలా